హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. మన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మళ్ళీ ఇంకో రామ్ కామ్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చేసాడు. అదే విష్ణు విన్యాసం. డెబ్యూటెంట్ డైరెక్టర్ మారుతిరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మరి ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ అసలు థియేటర్స్ లో వర్కౌట్ అయిందా, శ్రీ విష్ణు కామెడీ మళ్ళీ మ్యాజిక్ చేసిందా, లేక రొటీన్ రొట్టనా? లెట్స్ డైవ్ ఇంటు ద డీటెయిల్ రివ్యూ ఆఫ్ విష్ణు విన్యాసం. అసలు కథలోకి వెళ్తే మన హీరో విష్ణు ఒంగోలులో ఒక ప్రైవేట్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ కి ఒక ఇంట్రెస్టింగ్ క్విర్క్ ఉంటుంది. విష్ణుకి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అంటే పిచ్చి నమ్మకం. అసలు చిన్న పని చేయాలన్నా ఆస్ట్రాలజర్ అడ్వైస్ లేకుండా అడుగు ముందుకు వేయడు. అలాంటి మన హీరో లైఫ్ లోకి నయన్ సారిక అనే ఒక క్రేజీ అమ్మాయి ఎంటర్ అవుతుంది. స్లోగా విష్ణు తనతో లవ్ లో పడతాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. నయన్ సారిక వల్ల విష్ణు లైఫ్ లోకి ఒక పెద్ద డేంజర్ రాబోతుందని అతనికి తెలియదు. ఆ డేంజర్ ఏంటి, ఆస్ట్రాలజీని నమ్మే విష్ణు ఈ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేశాడు అన్నదే ఈ విష్ణు విన్యాసం రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ శ్రీ విష్ణుస్ వన్ మ్యాన్ షో. ఎవరైతే శ్రీ విష్ణు మార్క్ కామెడీ, అతని ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ కోసం థియేటర్ కు వెళ్తారో వాళ్ళందరికీ ఇది ఫీస్ట్ అనే చెప్పాలి. శ్రీ విష్ణు తన ఇంపెకబుల్ కామెడీ టైమింగ్ తో చాలా సీన్స్ లో నవ్విస్తాడు. స్పెషల్లీ మూవీలో అతను వీరి వీరి గుమ్మడి పండు అండ్ వాన వాన సాంగ్స్ పాడే ఒక సీక్వెన్స్ ఉంటుంది. థియేటర్స్ లో పక్కా లాఫ్స్ వస్తాయి. హి డిడ్ కంప్లీట్ జస్టిస్ టు హిస్ రోల్. సెకండ్ పాయింట్ నయన్ సారికాస్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ నయన్ సారిక ఇస్ ఏ బిగ్ సర్ప్రైజ్ హియర్. తన జస్ట్ ఐ క్యాండీ గా మాత్రమే కాకుండా షీ ప్రూవ్డ్ షీ ఈజ్ ఎ కేపబుల్ యాక్ట్రెస్. రావిషింగ్ గా కనిపించడమే కాదు, టఫర్ ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా నీట్ గా పర్ఫార్మ్ చేసింది. శ్రీ విష్ణుతో తన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. థర్డ్ పాయింట్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్. మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం బ్రిస్క్ స్పేస్ లో వెళ్తుంది. బోరింగ్ మూమెంట్స్ లేకుండా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మంచి ఫన్ ఇండ్యూసింగ్ ఎపిసోడ్స్ తో కట్ చేశారు. హీరో ఫ్రెండ్ గా సత్య కూడా డీసెంట్ గా నవ్వించాడు. సపోర్టింగ్ కాస్ట్ అంతా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇక్కడే అసలు ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ పాయింట్ డ్రాగ్డ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ఫుల్ గా కామెడీగా వెళ్ళిన కథ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సడన్ గా ఫ్యామిలీ డ్రామా మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నెరేటివ్ చాలా డ్రాగ్ అయింది, బోరింగ్ గా తయారైంది. ఆ ట్రాన్సిషన్ అసలు స్మూత్ గా లేదు. సెకండ్ పాయింట్ రొటీన్ ట్విస్ట్స్. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఇంపార్టెంట్ ట్విస్ట్స్ అన్ని మనం ఆల్రెడీ టాలీవుడ్ లో చాలా సినిమాల్లో చూస్తాం. ఆ ట్విస్ట్ రివీల్ అవ్వగానే మనకు ఓల్డ్ పాపులర్ మూవీస్ గుర్తుకొస్తాయి. సో ఫ్రెష్నెస్ అక్కడ మిస్ అయింది. సెకండ్ సీన్స్ అయితే మరీ ఓవర్ ద టాప్ గా అనిపిస్తాయి. థర్డ్ పాయింట్ వీక్ విలన్స్. ఈ మధ్య సినిమాల్లో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఇందులో విలన్స్ వాళ్ళ మోటివ్స్ గానీ వాళ్ళు వేసుకునే ప్లాన్స్ గానీ చాలా సిల్లీగా అన్కన్విన్సింగ్ గా ఉంటాయి. ఫోర్త్ పాయింట్ బిలో పార్ మ్యూజిక్. రథన్ మ్యూజిక్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ మూవీలో ఒక్క సాంగ్ కూడా మెమొరబుల్ గా లేదు. బీజిఎం కూడా జస్ట్ యావరేజ్. టెక్నికల్ గా చూస్తే సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఏ మేజర్ ప్లస్. ఒంగోల్ స్మాల్ టౌన్ బ్యాక్ డ్రాప్ ని చాలా నేచురల్లీ ఎఫెక్టివ్లీ క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, ఎడ్యుకేట్ గా ఉన్నాయి, కానీ ఎడిటింగ్ డెప్త్ ఇంకా కొంచెం చాప్ చేయాల్సింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని ప్రొలాంగ్డ్ సీన్స్ లేపేసి ఉంటే బాగుండేది. డైరెక్టర్ మారుతిరావు డెబ్యూటెంట్ అయిన ఫస్ట్ హాఫ్ ని చాలా డీసెంట్ గా హ్యాండిల్ చేశాడు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ మూమెంటం సస్టైన్ చేయలేకపోయాడు. కోర్ పాయింట్ అంతా కొత్తదేం కాదు. సో ప్రెజెంటేషన్ ఇంకా ఎంగేజింగ్ గా రాసుకుని ఉంటే రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే విష్ణు విన్యాసం ఈజ్ ఏ ఫిల్మ్ దట్ వర్క్స్ ఓన్లీ ఇన్ పార్ట్స్. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, తన క్యాపిటేటివ్ పర్ఫార్మెన్స్ అండ్ నయన్ సారిక యాక్టింగ్ కోసం ఫస్ట్ హాఫ్ వరకు చాలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇంటర్వెల్ తర్వాత ఆ ఫ్యామిలీ డ్రామా డ్రాగడ్ అవుట్ ఎపిసోడ్స్ అండ్ సిల్లీ విలన్ లాజిక్స్ వల్ల మూవీ గ్రాఫ్ పడిపోతుంది. మీరు స్ట్రిక్ట్లీ శ్రీ విష్ణు కామెడీని ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి టైం పాస్ కు చూసేయండి, బట్ డోంట్ గో విత్ హై ఎక్స్పెక్టేషన్స్. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5 కి 2.75. ఇది నేను మూవీ గురించి అనుకుంటుంది. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ హానెస్ట్ మూవీ రివ్యూస్. సైనింగ్ ఆఫ్, టాటా, బై బై.